ఓకే. హాయ్ అందరికి. మన డబ్ల్యూడబ్ల్యూఈ సోషల్ మీడియాలో కొన్ని క్రిప్టిక్ వీడియోలని రిలీజ్ జేసింది. 1 కాదు, 2 కాదు, 3 క్రిప్టిక్ వీడియోలని రిలీజ్ జేసింది. ఈ 3 వీడియోస్‌ని రిలీజ్ జేసిన తర్వాత అసలు ఈ వీడియోలో ఉంది ఎవరు? సో, చాలామంది కన్‌ఫ్యూజన్‌లో పడిపోయినారు. సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్స్ మొత్తం దీని గురించే మాట్లాడుతుంది. చాలా ట్రెండ్ అవుతుందన్నమాట ఈ క్రిప్టిక్ వీడియోలో. సో, ఫస్ట్ వీడియో రిలీజ్ జేసిన తర్వాత దాన్ని కొంచెం క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే మనకి 'ద రింగ్ జనరల్' 'గుంతర్' లాగా అనిపించింది. అండ్ సోషల్ మీడియా గూడా టాక్ అదే. మరి ఇదంతా ఎప్పుడు ఫస్ట్ క్రిప్టిక్ వీడియో రిలీజ్ చేసిన తర్వాత. అండ్ మళ్ళొక వీడియోని రిలీజ్ చేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ ఆ వీడియోలో చూస్తే సో, ఫస్ట్ వీడియోకి, సెకండ్ వీడియోకి అస్సలు కొంచెం చేంజ్ అనేది కనిపిస్తుంది. సో, ఫస్ట్ వీడియోలో ఉన్న పర్సన్, సెకండ్ వీడియోలో ఉన్న పర్సన్ డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు. అండ్ థర్డ్ వీడియో గూడా రిలీజ్ చేసినారు మన డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ దాంట్లో గూడా డిఫరెంట్‌గానైతే ఉంది. సో, ముగ్గురు డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఫస్ట్ వీడియోలోనేమో 'గుంతర్' లాగా అనిపించింది. అండ్ ఇంకా చాలా రూమర్స్ ఉన్నాయి. మేబీ మన 'గుంతర్' కాకపోతే 'క్రిస్ జెరికో' అని. సో, మన 'క్రిస్ జెరికో' అంటున్నారు సోషల్ మీడియాలో. అండ్ ఇంకొక నేమ్ చాలా గట్టిగా ఇనిపిస్తుంది. అదెవరంటే 'శాంటోస్ ఎస్కోబార్'. సో, 'శాంటోస్ ఎస్కోబార్' నేమ్ గట్టిగా ఇనిపిస్తుంది. సో, ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ ఈ చిన్న సూపర్ స్టార్‌కి లైక్ 'శాంటోస్ ఎస్కోబార్‌కి' ఇంత ఎలివేట్ చేస్తదా? ఆల్రెడీ తను రాలో వస్తాడని అప్డేట్ ఉండింది గదా! సో, అంత ఎలివేట్ చేస్తదా అంటే మేబీ అంత ఎలివేట్ చేయకపోవచ్చు. సో, మేబీ 'శాంటోస్ ఎస్కోబార్' అయినా అవ్వచ్చు. సోషల్ మీడియాలో టాక్ అయితే ఉంది. బట్ డౌట్ ఏందంటే ఇంత ఎలివేట్ చేస్తదా వాళ్ళని అని ఈ టైప్‌లో అనిపిస్తుంది మళ్ళీ. సో, ప్రెజెంట్ 'గుంతర్' అంటున్నారు, 'క్రిస్ జెరికో' అంటున్నారు. లేదంటే కొత్త మెంబర్స్ ఒక న్యూ టీమ్‌ని ఫార్మ్ చేస్తారు కావచ్చు. మన 'గుంతర్‌తో' వేరే సూపర్ స్టార్స్ వచ్చి ఒక న్యూ ఫ్యాక్షన్‌ని స్టార్ట్ చేస్తారని ఇలాంటి ఒక రూమర్ అయితే ఉండింది. అండ్ ఇంకొకటి ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఉన్నారు గదా! మేబీ మన విజన్ టీమ్‌లో వీళ్ళు ముగ్గురు యాడ్ అయినా అవ్వచ్చు అని ఈ టైప్‌లో ఒక రూమర్ అయితే ఉండింది. సో, ప్రెజెంట్ ఈ క్రిప్టిక్ వీడియోలు చాలా కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయి ఫ్యాన్స్ అందరిని. సో, ఫస్ట్ వీడియోలోనైతే చాలా క్లియర్‌గా 'గుంతర్' లాగా అనిపిస్తుంది. అండ్ ఆ వీడియో మీకు ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసినాను. స్టోరీలో పెట్టినాను. ఎవరైనా చూడకపోతే ఎళ్లి చూడండి. సో, దాన్ని చూస్తే 'గుంతర్' లాగా అనిపిస్తుంది. సో, ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? సో, ఈ వీడియోస్‌లో ఉన్నది ఎవరనిపిస్తుందో మీరు కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకొకటి అంటే ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ థీమ్ సాంగ్ అయితే కొంచెం చిన్నగా ప్లే అయింది. సో, కొంచెం చిన్నగా సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ థీమ్ సాంగ్ లాగా ఇనిపించింది. సో, మేబీ మన 'జాన్ సీనా'కి ఏమైనా రిలేటెడ్ ఉండొచ్చు. సో, ఈ వీడియోలో ఉన్న మనిషి మన 'జాన్ సీనా'కి ఫైనల్ అపోనెంట్ అయినా అవ్వచ్చని ఇటువంటి ఒక రూమర్. ఎందుకంటే 'గుంతర్'తో మన 'జాన్ సీనా' ఫైట్ చేస్తారని ఒక టాక్ అయితే ఉండింది గదా! ఫైనల్ మ్యాచ్‌లో. సో, అలా చూసుకుంటే మన 'జాన్ సీనా'కి ఏమైనా లింక్ ఉన్నది కావచ్చు అని ఈ టైప్‌లో కొన్ని రూమర్స్ అయితే ఇనిపిస్తున్నాయి. సో, ఏదేమున్నా మనకి తెలిసిపోతది. అండ్ ఇప్పుడు మేబీ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ థీమ్ సాంగ్ ప్లే అయింది కాబట్టి సో, ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లోనే మేబీ వాళ్ళు రిటర్న్ చేసినా చేయొచ్చు. అంటే మనకి ఆన్ టీవీలో కనిపించినా కనిపించొచ్చు. చాలా కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. చాలా సూపర్ స్టార్స్ నేమ్స్ ఇనిపిస్తున్నాయి. 'గుంతర్' అంటున్నారు, 'క్రిస్ జెరికో' అంటున్నారు, 'శాంటోస్' అంటున్నారు. అండ్ ఇంకా సూపర్ స్టార్స్ ఉన్నారు. వేరే సూపర్ స్టార్స్ నేమ్స్ గూడా ఇనిపిస్తున్నాయి. 'ఆండ్రాడే' అంటున్నారు. సో, ఏదేమున్నా మనకి ముందు ముందు తెలుస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రేపు జరిగే 'రా' షో గురించి. రేపటి 'రా' మనకి యథావిధిగా 5:30కి లైవ్ వచ్చేస్తది. అండ్ నెక్స్ట్ వీక్ నుండి మనకి 'రా' షోస్ అనేవి 6:30కి లైవ్ వస్తది. సో, మనకి ఈ వారం అంటే రేపు జరిగే 'రా' షో 5:30కి యథావిధిగా లైవ్ వస్తది. నెక్స్ట్ వీక్ నుండి 6:30కి లైవ్ అనేది స్టార్ట్ అయిపోతది. సో, నెక్స్ట్ వీక్ టైమింగ్స్ కొంచెం చేంజ్ ఉన్నాయి. సో, ఈ వీక్ ఏం చేంజ్ లేదు. 5:30కి వచ్చేస్తది. సో, 'రా' కార్డ్ గురించి మాట్లాడితే పెంటా వర్సెస్ రూసో మధ్య ఒక మ్యాచ్ అయితే కన్ఫర్మ్ ఉంది. అండ్ ఈ మ్యాచ్‌లో గెలిచిన సూపర్ స్టార్ మన 'డామినిక్ మిస్టీరియోతో' ఫైట్ చేస్తారు ఫర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ కోసం. అండ్ అదేవిధంగా 'నిక్కీ బెల్లా వర్సెస్ రోగ్జన్ పెరెజ్' మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉంది. అండ్ అంతేకాకుండా మన 'సీఎం పంక్' 'జే ఉసో' మధ్య ఒక సెగ్మెంట్ కూడా ఉంటది అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. అండ్ మన 'సీఎం పంక్' బర్త్‌డే ఉండే నిన్న. సో, వాళ్ళ కోసం అయితే ఇవ్వాలనే. సో, హ్యాపీ బర్త్‌డే టు 'సీఎం పంక్'. సో, మీరు కూడా విషెస్ చెప్పండి మన 'సీఎం పంక్‌కి'. అండ్ అంతేకాకుండా రేపటి 'రా'లో మనకి ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ కూడా చూడనీకి దొరుకుతది. 'షార్లెట్ ఫ్లేర్', 'అలెక్సా బ్లిస్' వర్సెస్ 'లైరా వాల్కేరియా' అండ్ 'బెయిలీ' మధ్యలో వాళ్ళు ఛాలెంజ్ చేస్తుండే సోషల్ మీడియాలో. మన స్మాక్‌డౌన్‌లో కూడా బ్యాక్ స్టేజ్‌లో దాని గురించే మాట్లాడితే 'నయా జాక్స్' వచ్చి ఇంటరప్ట్ చేస్తది. సో, ఆ ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేసినారు. రేపటి 'రా'లో మనకి ఈ మ్యాచ్ చూడడానికి దొరుకుతది. సో, ఇవి రేపటి 'రా' కోసం ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయిన మ్యాచెస్ లిస్టు. సో, ఇంకా జరగొచ్చు. సో, రేపటి వరకు మనకొక క్లారిటీ అనేది వస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన ఏజే లీ గురించి.
సో ఏజెలీ చాలా సంవత్సరాల తర్వాత రిటర్న్ చేసింది. అండ్ 2 రాషోలలో కనిపించింది. బ్రస్సెల్ పలూజాలో ఫైట్ చేసింది. ఖతం మాయమైపోయింది. సో ఫుల్ టైమర్‌గా అని అప్డేట్ వచ్చిండే. సో మరి ఇదేనా ఫుల్ టైమర్‌గా పనిచేసే సూపర్ స్టార్? సో ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యులు? అంటే ఇప్పుడు ప్రతి ఒక్క సూపర్ స్టార్ సైన్ చేసేటప్పుడు ఫుల్ టైమర్ అని అంటున్నారు. కానీ మెయిన్ ఏందంటే ఆళ్ళు కనిపిస్తలేరు. ఇప్పుడు ఏజెలీ అనే కాదు, చాలామంది సూపర్ స్టార్స్ రిటర్న్ చేసిన తర్వాత మాయమైపోతున్నారు. ఈవెన్ వాళ్ళు ఫుల్ టైమర్‌గా అని మెన్షన్ చేసినా సరే, వాళ్ళు పార్ట్ టైమ్ సూపర్ స్టార్‌గానే కనిపిస్తున్నారు డబ్ల్యూడబ్ల్యూఈలో. సో ఇదంతా ట్రిపుల్ హెచ్ మహిమ. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే మన ఏజెలీని నవంబర్ 17న జరిగే రా షో కోసం అడ్వర్టైజ్ చేసినారు. నెట్‌ఫ్లిక్స్ బ్యానర్‌లో యాడ్ చేసినారు. బట్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ బ్యానర్‌లో మళ్ళీ మన జాన్ సీనా వచ్చేసినాడు. సో జాన్ సీనా అడ్వర్టైజ్ ఉండే కదా! సో ఏజెలీని తీసేసి జాన్ సీనాని పెట్టినారు. ఎందుకంటే జాన్ సీనా అడ్వర్టైజ్ ఉన్నాడు కాబట్టి జాన్ సీనాని పెట్టినారు. ఓకే. బట్ ఏజెలీని ఎందుకు రిమూవ్ చేసినారనేది డౌటు. మేబీ వస్తదా? రాదా? అనేది మళ్ళీ డౌట్‌లో పడింది. సో మెయిన్ ఏందంటే మాక్సిమం ఏజెలీ రిటర్న్ చేస్తది. ఏజెలీ మళ్ళీ ఆ రా షోలో కనిపిస్తది. నవంబర్ 17న జరిగే రా షోలలో కనిపిస్తది అని ఒక అప్డేట్ అయితే ఉండింది. అండ్ ఇది మేబీ సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్, ఉమెన్స్ వార్ గేమ్స్ కోసం ఫ్యూడ్ ఇక్కడే స్టార్ట్ అయినా అవ్వచ్చు. అంటే బేబీ ఫేస్ సూపర్ స్టార్స్‌కి హెల్ప్ చేయడానికి ఏజెలీ వచ్చినా రావచ్చు. ఈ రా షోలో కనిపించొచ్చు. సో కొంచెం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే దీనిపైన క్లారిటీ వస్తది. అండ్ వార్ గేమ్స్ కోసం ఏ ఫ్యూడ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఉమెన్స్‌లోనైతే ఫుల్ కన్‌ఫ్యూజన్ ఉంది. ఎవరెవరి మధ్య జరుగుతదనేది కూడా తెలవదు. అండ్ మెన్స్‌దైతే ఒక క్లారిటీ అయితే ఉంది. రోమన్ టీమ్ వర్సెస్ విజన్ టీమ్ అని. సో దాంట్లో ఒక క్లారిటీ ఉంది గానీ ఉమెన్స్ వార్ గేమ్స్‌లో క్లారిటీ అనేది లేదు. సో ఇప్పుడు రియా రిప్లీ వాళ్ళు అంటే రియా రిప్లీకి ఇంజ్యూరీ అయింది. తను రిటర్న్ చేసిన తర్వాత రియా రిప్లీ, ఇయో స్కై అండ్ ఇప్పుడు ఏజెలీ, నిక్కీ బెల్లా, స్టెఫనీ వాకర్ వాళ్ళేమైనా టీమ్ అప్ అవ్వచ్చు. సో ఇటు సైడు ఆస్కా, కైరీ ఇంకా వేరే సూపర్ స్టార్స్ వచ్చి వీళ్ళతో యాడ్ అవ్వచ్చు. సో ఈ టైప్‌లో ఏమైనా జరగచ్చు అనేది కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. కొంచెం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే క్లారిటీ వస్తది. ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ అయిపోతే చాలు. వార్ గేమ్స్ కోసం ఎలాగో ఫ్యూడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి సో అప్పుడు ఒక క్లారిటీ అనేది వస్తది. సో ఇప్పుడు సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ అంటే గుర్తొచ్చింది. సో ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ అంట కొన్ని కంట్రీస్‌లో డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లోనే వస్తది అని ఇటువంటి ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో మనకి లాస్ట్ టైమ్ నెట్‌ఫ్లిక్స్‌లో రాలేదు. యూట్యూబ్‌లో లైవ్ ఏసినారు. సో ఇప్పుడు కూడా అదే యూట్యూబ్‌లో లైవ్ వస్తదని అనుకుంటున్నాం. కాకపోతే ఇప్పుడు ఏందంటే కొన్ని కంట్రీలకి డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లోనే అప్‌లోడ్ చేస్తారంట. అంటే నెట్‌ఫ్లిక్స్‌లోనే లైవ్ వస్తదంట. సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ ఇది. బట్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో మనం చూస్తే మనకి ఏ అప్డేట్ లేదు. సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌ని నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు ఇండియాలో అడ్వర్టైజ్ చేయట్లేదు. సో మనకి డైరెక్ట్‌గా యూట్యూబ్‌లోనే రావచ్చు. సో ఇంకా క్లారిటీ రావాలంటే మనం ఒక 2, 3 డేస్ వెయిట్ చేయాల్సిందే. సో డబ్ల్యూడబ్ల్యూఈ ఇండియా నుండి ఏం అఫీషియల్ అడ్వర్టైజ్ లేదు. అంటే ఇప్పుడు ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ కోసం. సో అది కన్ఫర్మ్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో వస్తదా అని చెప్పలేం. గ్యారంటీగా చెప్పలేం. ఎందుకంటే యూట్యూబ్‌లోనే వచ్చింది ఇంతకుముందు. సో ఇప్పుడు కూడా యూట్యూబ్‌లోనే వస్తది కావచ్చు. మెయిన్ ఏందంటే ఇప్పుడు ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ పైన చాలామంది ఫ్యాన్స్ ఇంట్రెస్టెడ్‌గా ఉంటారు. ఎందుకంటే ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లున్నాయి. మెయిన్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లున్నాయి. సో ఇప్పుడు మెయిన్ అంటే ఇప్పుడు రాలో కావచ్చు, స్మాక్ డౌన్‌లో కావచ్చు. మెయిన్ ఛాంపియన్‌షిప్‌లు ఒకే ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో ఫైట్ చేయక, డిఫెండ్ చేయక చాలా సంవత్సరాలు అవుతుంది. ఒక 1 ఇయర్ అవుతుంది కావచ్చు. అలా ఒకే షోలో, ఒకే ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో ఆ 2 టైటిల్స్‌ని డిఫెండ్ చేసింది. సో అందుకనే చాలామంది ఫ్యాన్స్ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు ఆ మ్యాచెస్ పైన. సో దాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో ఇస్తే బావుంటది. నెట్‌ఫ్లిక్స్‌లో లైవ్ ఏస్తే బావుంటది. బట్ ఏందంటే నెట్‌ఫ్లిక్స్ నుండి ఏం అప్డేట్ లేదు. సో అప్డేట్ లేదు కాబట్టి మనం యూట్యూబ్‌లోనే లైవ్ వస్తదని అర్థం చేసుకోవచ్చు. సో కొంచెం వెయిట్ చేస్తే దీనిపైన ఇంకా క్లారిటీ వస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇప్పుడు ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో 3 కూడా ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ఉన్నాయి. ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయింది. సో ఒక్కవేళ ఈ 3 ఛాంపియన్‌షిప్‌లనేవి హ్యాండ్స్ చేంజ్ అవుతే ఎలా ఉంటది? ఇప్పుడు మనకి కోడీ వర్సెస్ డ్రూ మ్యాచ్‌లో డ్రూ మ్యాకెంటైర్ అండ్ జెవుస్‌తో అండ్ సీఎం పంక్ మ్యాచ్‌లో మన సీఎం పంక్ ఆయన దేనివల్ల అంటే సో చెప్తాను. అండ్ ఇక్కడ మన టిఫనీ వర్సెస్ జేడ్ మ్యాచ్‌లో జేడ్ ఛాంపియన్ అవుతే ఎలా ఉంటది? సో మెయిన్ ఏందంటే ఇప్పుడు ఛాంపియన్‌షిప్ చేంజ్ అవ్వాలి. సో హ్యాండ్స్ చేంజ్ అవ్వాలని చాలామంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గట్టిగా అంటున్నారు. సో ఖచ్చితంగా ఏదో ఒక ఛాంపియన్‌షిప్ అనేది హ్యాండ్స్ అనేవి చేంజ్ అవుతది. ఇప్పుడు సీఎం పంక్, జెవుసో మ్యాచ్‌ని మనం డిసైడ్ చేయలేం. ఎందుకంటే ఆళ్ళ దగ్గర ఛాంపియన్‌షిప్ లేదు. సో ఎవరి దగ్గర లేదు అదొక టోర్నమెంట్ కాబట్టి అది పక్కన పెడితే సో ఇక్కడ జేడ్ వర్సెస్ టిఫనీ మ్యాచ్‌లో కంపల్సరీగా ఛాంపియన్‌షిప్ చేంజ్ అవుతది. జేడ్ కార్గిల్ విన్ అవ్వాలి అని
చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు జేడ్ కార్గిల్ టర్న్ అయింది. సో, ఇప్పుడు మేబీ పవర్‌ఫుల్‌గా చూపించాలి అనుకుంటే ఆ ఛాంపియన్‌షిప్‌ని జేడ్ కార్గిల్‌కి ఇచ్చి తనని ఒక ఛాంపియన్‌గా చేసి ఇంకా పవర్‌ఫుల్‌గా చూపించొచ్చు. అండ్ తను రిటర్న్ చేసిన తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈలో అంటే ఒక బిగ్ స్టార్‌లా చూపిద్దామని అనుకుంది. బట్ అదంతా ఏం వర్కౌట్ అవ్వలేదు. సో, తన పైన అటాక్ జరిగింది. ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్ళిపోయింది. సో, అప్పుడు కొంచెం స్టోరీ బానే ఉంది గానీ, అంత పెద్ద హై ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేకుండా పోయినాయి. రిటర్న్ చేసినప్పుడు ఉండే బట్ మధ్యలో డ్రాప్ అయింది. సో, ఇప్పుడు ఒక మొమెంటమ్ దొరికింది. సో, దీన్ని ఇలా కంటిన్యూ చేయాలి. తనని ఛాంపియన్ చేయాలి అని చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. సో, ఖచ్చితంగా ఛాంపియన్‌షిప్ అనేది హ్యాండ్స్ చేంజ్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి కోడీ వర్సెస్ డ్రూలో. సో, ఇది కొంచెం కష్టమే. బట్ చూడాలి. ఎందుకంటే జిమ్మీ ఊసో కాస్ట్ చేస్తాడు. జిమ్మీ ఊసో వల్లనే ఈ మ్యాచ్ మొత్తం గడిబిడి అవుతదని ఇలాంటి ఒక రూమర్ ఉంది. అండ్ అటు సీఎం పంక్ వర్సెస్ జే ఊసో మ్యాచ్‌లో గూడా మన జిమ్మీ ఊసో ఇన్వాల్వ్ అవుతాడు. ఆ మ్యాచ్‌లో అంటే జిమ్మీ ఊసో వల్లనే మన సీఎం పంక్ గెలుస్తాడు అని ఇటువంటి ఒక టాక్ అయితే ఇనిపిస్తుంది. ఇప్పుడు జిమ్మీ ఊసోకి అంటే 2 మ్యాచెస్‌లో ఇన్వాల్వ్ అవుతారని రూమర్స్ ఉన్నాయి. సో, జిమ్మీ ఊసో చేయాలనుకుంటే 2 మ్యాచెస్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఇది చేయొచ్చు. బట్ అలా చేస్తదా మన డబ్ల్యూడబ్ల్యూఈ? ఎందుకంటే ఇప్పుడు ఒక మ్యాచ్‌లో ఇన్వాల్వ్ చేపించాలనుకుంటే చేపించొచ్చు. అదేందంటే జే ఊసో వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్‌లో. ఎందుకంటే కాస్ట్ చేసిండు కదా! జిమ్మీ ఊసోని ఎలిమినేట్ చేసిండు మన జే ఊసో. తనకి హెల్ప్ చేసినా సరే జిమ్మీ ఊసోకి బిట్రే చేసిండు. సో, దాంట్లో ఇన్వాల్వ్ అవుతే ఒక పర్ఫెక్షన్ అనేది ఉంటది. సో, ఇప్పుడు అది ఎలా అయినా అంటే ఇప్పుడు జిమ్మీ ఊసో, జే ఊసోకి హెల్ప్ చేయడానికి వచ్చినా సరే, అది మేబీ కొంచెం గడిబిడై సీఎం పంక్ గెలిచినా సరే, ఇంకా హీట్ అనేది పెరిగిపోతది. స్టోరీ అనేది ఇంకా ఇంట్రెస్టింగ్‌గా మారుతది. అండ్ ఇటు ఈ మ్యాచ్‌లో మన కోడీ వర్సెస్ డ్రూ మ్యాచ్‌లో ఇన్వాల్వ్ అయినా సరే పర్ఫెక్షన్ అనేది దొరుకుతది. ఎందుకంటే తన ఫ్యామిలీ మెంబర్‌ని అటాక్ చేసిండు అన్న ఉద్దేశంతో మన జిమ్మీ ఊసో డ్రూ మెకింటైర్ పైన అటాక్ చేయడం జరిగింది. అండ్ మళ్ళీ స్మాక్ డౌన్‌లో కూడా జిమ్మీ ఊసో పైన భయంకరంగా అటాక్ చేసిండు మన డ్రూ మెకింటైర్. సో, ఇప్పుడు ఛాన్సెస్ ఉన్నాయి డ్రూ మెకింటైర్ మ్యాచ్‌లో ఇన్వాల్వ్ అవ్వడానికి, అటు జే ఊసో మ్యాచ్‌లో ఇన్వాల్వ్ అవ్వడానికి జిమ్మీ ఊసో. సో, ఇద్దరికీ పుల్ల పెట్టేస్తే వేరే లెవెల్ ఉంటది. బట్ ఏందంటే 2 మ్యాచెస్‌లో ఇన్వాల్వ్ అవ్వడానికి మళ్ళీ రూమర్ ఉన్నది. ఏదో ఒక మ్యాచ్‌లో ఇన్వాల్వ్ అవుతే బెటర్ అంటున్నారు. సో, ఇప్పుడు మీరేమంటారు? ఛాన్స్ అయితే కనిపిస్తుంది మన జిమ్మీ ఊసో ఈ మ్యాచెస్‌లో ఇంటరప్ట్ చేయడానికి. ఇప్పుడు మీరేమంటారు? మీకేమనిపిస్తుందో? ఇప్పుడు ఛాంపియన్‌షిప్ అనేది హ్యాండ్స్ చేంజ్ అవుతే మంచిగుంటదా? లేదంటే వాళ్ళ దగ్గర ఉంటేనే బెటరా? మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ సోషల్ మీడియాలోనే అయితే డ్రూ మెకింటైర్‌కి సపోర్ట్ దొరుకుతుంది. సో, డ్రూ మెకింటైర్ కంపల్సరీగా విన్ అవ్వాలని అంటున్నారు. ఇటు జేడ్ కార్గిల్ కూడా విన్ అవ్వాలని అంటున్నారు. ఇప్పుడు కంటిన్యూగా మూడో మ్యాచ్ డ్రూ మెకింటైర్ వర్సెస్ కోడీ మధ్యలో. ఆ మ్యాచెస్ అంతగా ఏం ఇంపాక్ట్ అనేది లేదు. అంటే ఇప్పుడు వీళ్ళ మధ్య మ్యాచెస్ 2 సార్లు జరిగినట్టుగా ఎవ్వరికీ కూడా గుర్తులేదు. అలా ఉన్నాయి ఆ మ్యాచెస్. సో, ఇప్పుడు కొంచెం డిఫరెంట్‌గా చూపించాలి. సో, ఇప్పుడు ఛాంపియన్‌షిప్ చేంజ్ అయినా, హ్యాండ్స్ చేంజ్ అవ్వకున్నా సరే మ్యాచ్ అనేది డిఫరెంట్ లెవెల్‌లో ఉండాలి. సో, డ్రూ మెకింటైర్ ఏం చిన్న సూపర్ స్టార్ గాదు. అండ్ అక్కడ కోడీ రోడ్స్ గూడా ఏం చిన్న సూపర్ స్టార్ గాదు. తను మెయిన్ ఛాంపియన్. మెయిన్ ఛాంపియన్‌ని ఒక జీరో లాగా చూపిస్తుంది మన డబ్ల్యూడబ్ల్యూఈ, మన ట్రిపుల్ హెచ్. కొంచెం హై డోస్ అనేది పెంచాలి. సో, స్టోరీ లైన్‌లో గావచ్చు, మ్యాచెస్‌లో గావచ్చు డిఫరెంట్‌గా చూపించాలి. సో, సేమ్ ఓల్డ్ స్టైల్ అదేం నచ్చట్లేదు చాలామంది ఫ్యాన్స్‌కి. సో, ఇంతకుముందు 2 జరిగినవి 2 అలానే ఏడ్చినాయి. ఇప్పుడు గూడా జరగబోతుంది. ఇప్పుడు కొంచెం డిఫరెంట్‌గా ఉండాలని చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. సో, చూడాలి మరి సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌ని ఏ విధంగా చూపిస్తాడో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. సో, మన బ్రాక్ లెస్నర్ గురించి ఓమోస్ మాట్లాడిండు. సో, ఆల్రెడీ వీళ్ళ మధ్య మ్యాచ్ జరిగింది గదా! రెసల్‌మేనియా 39లో ఓమోస్ వర్సెస్ బ్రాక్ లెస్నర్ మధ్య మ్యాచ్ జరిగుండే. ఆ మ్యాచ్‌లో మన బ్రాక్ లెస్నర్ గెలిచిండు గదా! సో, ఓమోస్ ఏమంటున్నాడంటే సో, మళ్ళొకసారి బ్రాక్ లెస్నర్‌తో ఫైట్ జేయడానికి తను ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాడంట. సో, బ్రాక్ లెస్నర్ తనకి ఒక ఫేవరెట్ అపోనెంట్ అని ఈ టైప్‌లో చెప్పిండు. మళ్ళొకసారి గూడా బ్రాక్ లెస్నర్‌తో ఫైట్ జేయడానికి మన ఓమోస్ రెడీగా ఉన్నాడు అంట. సో, ఆ టైంలో ఓమోస్ బ్రాక్ లెస్నర్‌కి గట్టిగానే ఫైట్ ఇచ్చిండు. టఫ్ ఫైట్ ఇచ్చిండు. సో, అందుకనే అంటున్నాడు. సో, మళ్ళొకసారి వీళ్ళ మధ్య మ్యాచ్ జరిగితే ఎలా ఉంటది? అది గూడా రెసల్‌మేనియాలో. సో, ఆ మ్యాచ్‌లో ఎవరు అంతగా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. సో, మన బ్రాక్ లెస్నర్‌కి వేరే అపోనెంట్స్ ఉన్నారు గావచ్చు. లైక్ బ్రాన్ బ్రేకర్ అంటున్నారు గదా! సో, చూడాలి మరి ఏమవుతదో. అండ్ ఇంతవరకు బ్రాక్ లెస్నర్ అయితే రిటర్న్ చేయలేదు డబ్ల్యూడబ్ల్యూఈలో. సో, ఈ సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్‌లో ఉంటాడు అని రూమర్స్ ఉన్నాయి గదా! సో, ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్ వెయిట్ చేస్తే ఇంకా క్లారిటీ అనేది వస్తది. మన బ్రాక్ లెస్నర్ రిటర్న్ పైన.
అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రెయిన్స్ గురించి. అండ్ రోమన్ రెయిన్స్ కోసం కూడా చాలామంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. సో, ఒక 2 వీక్స్ వెయిట్ జేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ అయిపోయిన తర్వాతనే రోమన్ రెయిన్స్ రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంటది. సో, ఇప్పుడు ఆల్రెడీ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రాలోనే ఫ్యూడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి అక్కడే స్టార్ట్ చేస్తారు కాబట్టి సో, అంటే ఆ రా షోలో కనిపించకపోయినా ఏం గాదు. దాని తర్వాత రా షోలో రిటర్న్ చేసినా చెయ్యొచ్చు అన్నట్టుగా ఇటువంటి ఒక రూమర్ అయితే ఉంది. అండ్ ఇంకొకటి మెయిన్ ఏందంటే ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌తోని సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్‌కి ఫ్యూడ్ అనేది స్టార్ట్ అయినా అవ్వచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి. సో, ఇప్పుడు మెయిన్ ఏందంటే మన రోమన్ రెయిన్స్ రిటర్న్ అనేది సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ అయిపోయిన తర్వాత అంటున్నారు. మేబీ 1 వీక్ పట్టొచ్చు, 2 వారాలు పట్టొచ్చు. దాని తర్వాత రోమన్ రెయిన్స్ రిటర్న్ అంటున్నారు. సో, మేబీ చెప్పలేం. మన డబ్ల్యూడబ్ల్యూఈ సర్ప్రైజ్ ఇచ్చినా ఇవ్వచ్చు. మనకి సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లోనే రిటర్న్ చేసినా చేపించొచ్చు. సో, మెయిన్ ఏందంటే ఇప్పుడు సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో రోమన్ రెయిన్స్ రిటర్న్ చేసి ఏం చేస్తాడు? ఎవరిపైన అటాక్ చేస్తాడు? ఎవరిపైన రివెంజ్ కోసం వస్తాడు? అంటే ఏం దొరుకుతలేదు కదా! సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ కోసం అంటే. మేబీ దాని తర్వాత జరగొచ్చు. సో, దాని తర్వాత రిటర్న్ అనేది జరగొచ్చు. సో, అదే అంటున్నారు సోషల్ మీడియాలో టాక్ గూడా అదే. ఇంకా ఎటువంటి అప్డేట్ వచ్చినా రోమన్ రెయిన్స్ గురించి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను.